ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందరు. తండ్రి తన్ను సేవించి కుమార్ని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనంలో నుండి నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు అనే వాగ్దాన వచనాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు యూదులకు, ఇశ్రాయేళ్ల ప్రజలకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనంలో నేను నియమింపబోవు దినము అని దేవుని మాటను మనం చూస్తాం. దీని అర్థం ఏంటంటే, క్రీస్తు మొదటి రాకలోను, క్రీస్తు రెండవ రాకలోను ఆయన చేయు కార్యములను ఈ దినము సూచిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనంలో నేను నియమింపబో దినము రాగా వారు నా వారై అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. వారు నా వారై అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన వారు, క్రీస్తును విశ్వసించిన వారు ఆయన సొత్తు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఆయన సొత్తు అని విలువ పెట్టి కొనబడిన వారమని ఆ వాక్య వచనాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నా వారై నా స్వకీయ సంపాద్యమే ఉందరని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సొత్తుగా ఉన్న వారిని ఆయన రెండవ రాకలో కనికరిస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు నేను మనము ఆయన స్వకీయ సంపాద్యమై ఉన్నాం, అనగా ఆయన ఆస్తి ఉన్నాం, ఆయన సొత్తుగా మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారిగా మనలను ఆయన ఎంత ఉన్నతంగా చూస్తున్నారో ఈ వాగ్దానం వచ్చిన మనకు తెలియపరుస్తుంది. ఆయన మనల్ని ఎంత ఉన్నతంగా ప్రేమిస్తున్నారో, ఎంత ఉన్నతంగా ఆయన తలంపుల్లో మనం ఉన్నామో ఈ వాగ్దానం వచ్చిన మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మోషే దినములలో ఐగుప్తులో నుండి దేవునిచే విమోచింపబడిన ఇశ్రాయేళ్ల ప్రజలను దేవుడు మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదరని దేవుడు సెలవిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆస్తిగా, ఆయన స్వకీయ సంపాద్యముగా, ఆయన సొత్తుగా ఉన్న ఆ ఇశ్రాయేళ్ల ప్రజలను విమోచించడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో వారిని ప్రేమించి అరణ్య పరిస్థితుల్లో సైతము, ఆహార కొరత గల పరిస్థితుల్లో మన్నాను కురిపించి వారిని తృప్తిపరిచి, నీరు లేని సమయాల్లో మధుర జలాలను ఆయన దయచేసి, శత్రువులపై విజయాలను దయచేసి, అరణ్య మార్గంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి క్రూరముగాలు వారిని ముట్టకుండా, ఎవరు ఏ శత్రువు వారిని ముట్టకుండా గొప్ప విజయాలతో గొప్పగా వారిని ఘనపరిచి, గౌరవపరిచి, అత్యున్నతంగా వారిని ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మనం చెప్పుకున్న రీతిగా మనము ఆయనను విశ్వసించిన మనము ఆయన వారమై ఉన్నాం, ఆయన ప్రజై ఉన్నాం, ఆయన ఆస్తిగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక మనిషే తన ఆస్తిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అటువంటిది మనల్ని ఎంతగానో ప్రేమించి, విలువ పెట్టి మనల్ని కొని, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న మన యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. గనుక ఆయన ఆస్తిగా ఉన్న మనలను ఆయన కాపాడే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంరక్షించే దేవుడు. ఆయన ఆస్తిగా ఉన్న మనలను ఆయన ఎటువంటి ఇబ్బందుల్లో మనమున్నా, ఎటువంటి శోధనలతో మనం పోరాడుతున్నా, ఎటువంటి వేదనలో మనమున్నా విడిపించి మనకి ఓదార్పును దయచేసే గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆస్తిగా ఉన్న మనలను హెచ్చించి గౌరవపరిచే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆస్తిగా ఉన్న మనలను ఉన్నతంగా ఆశీర్వదించేవాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆస్తిగా ఉన్న మనకు ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలిగినా స్వస్థపరిచేవాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని విశ్వసించిన మనందరికీ కలిగిన గొప్ప భాగ్యం ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన వారిగా బ్రతకడం, ఆయన ఆస్తిగా ఉండడం, ఆయన సొత్తుగా ఆయన మనల్ని చూడడం, ఇది ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ దీవెనలు, ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి ఉన్నతమైన దీవెనలు మనం పొందుకోవాలంటే ఆయన వారిగా ఉన్న మనము, ఆయన ఆస్తిగా ఉన్న మనము ఆయన చెప్పినట్లు మనం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఆస్తిగా ఆయన వారిగా ఉన్న మనము ఆయన చెప్పినట్లు, ఆయన మాట చెప్పినట్లు, ఆయన వాక్యం చెప్పినట్లు మనం బ్రతికితే ఇటువంటి గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఎటువంటి కృంగుదల్లో ఉన్నావో, ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి శోధనలతో పోరాడుతున్నావో, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు ఆయన ప్రజవని, నీవు ఆయన సొత్తువని, నీవు ఆయన ఆస్తివని నీవు మర్చిపోవద్దు. నీవు ఆయన వ్యక్తిగా, ఆయన ప్రజగా ఉన్నావనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. నిరంతరము మనల్ని పోషిస్తూ నడిపించి, నిరంతరము మన బాధ్యతను ఆయన తీసుకొని నడిపించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఆయన చెప్పినట్లు నడుచుకోక ఒకవేళ శ్రమ పాలై ఉన్నావేమో, పశ్చాత్తాపడి ఆయన చెప్పినట్లు చేయు, ఆయన చెప్పినట్లు బ్రతుకు. అప్పుడు గొప్ప దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఆయనచే నడిపించబడతావు, ఆయనచే దీవించబడతావు, ఆయనచే హెచ్చించబడతావు, ఆయనచే స్వస్థపరచబడతావు, ఆయనిచ్చే పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఆయన ఆస్తిగా ఉన్న మనలను ఆయన ఇహలోకంలో ఆశీర్వదించడమే కాకుండా ఆయన కలిగి ఉన్న గొప్ప తలంపు ఏంటంటే, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఏలే గొప్ప స్థితిని కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఆస్తిగా ఉన్న మనము ఇటువంటి శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లు మనం బ్రతకాలి. ఆయన చెప్పినట్లు మన జీవితాలు ఉంటే ఇటువంటి శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకుంటాం. కనుక ఇదే కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆయన ఆస్తిగా నీవు నేను ఉన్నాం అనే విషయాన్ని ఆయన ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎటువంటి పరిస్థితి అయినా ఆయన వారిగా ఉన్న మనలను ఆయన చూసుకునే దేవుడు, మన బాధ్యతను ఆయన తీసుకునే దేవుడు. గనుక దిగులు చెందక, భయపడక ఆయన కృపతో మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన చెప్పినట్లు చేస్తూ ఇటువంటి గొప్ప దీవెనలు మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో దేవా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి, మేము నీ వారమని, నీ ప్రజమని, నీ ఆస్తిమని ఎంతో గొప్ప అభయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. ఈ రోజున దేవా ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో దేవా, వారికి ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు. దేవా మేమందరము కూడా నీ వారమని, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాటి నుండి విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, దేవా హెచ్చించేవాడు, గణపరిచేవాడు, సమస్త విషయాల్లో మమ్మల్ని చూసుకునేవాడు నీవని దేవ గొప్ప అభయాన్ని, గొప్ప బలమును, గొప్ప ఆత్మీయ బలాన్ని, మాకు శక్తిని దయచేసినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ దేవా నీ వారిగా బ్రతికేటట్లు మీరే సహాయం చేయండి. నీ వారిగా అంటే నీవు చెప్పినట్లు బ్రతికి దేవా నీవు అనుగ్రహించే గొప్ప శ్రేష్టమైన దీవెనలను వారి జీవితాల్లో వారు పొందుకొని దేవా నీ సాక్షార్థమై వారు దేవా అనేకులకు దీవెనకరంగా బ్రతుకున్నట్లు నీ కృపలో నడిపించండి. దేవ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము చూస్తున్న దేవుడు తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో వారిని విడిపించి నీ కృపలో వారిని నడిపించమని, ఎటువంటి ప్రయాణాల్లో ఉన్నా వారిని నీ కృపలో నడిపించమని, ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్వస్థపరచమని, నీ కృపతో వారిని దేవారి జీవితాలను మీరు ముందుకు నడిపించమని, వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమపరచబడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.